ఫ్రెండ్స్ మరొక వీడియోలోకి స్వాగతం. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే రావడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి మనకు సూపర్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగాలండి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, మెయిల్ అండ్ ఫీమేల్ కూడా. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి, అంటే ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అలా మనకు నేవీలో మనకి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, అది తయారనేది చేస్తుంది. మనకు హైదరాబాద్లో ఉంది, అలానే బెంగళూరు కూడా ఉంది, అలానే మనకు విశాఖపట్నం, అలానే విజయవాడలో కూడా ఇవి కంపెనీస్ అయితే ఉన్నాయండి. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ అండ్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి అదర్ అలవెన్సెస్ కూడా అన్నీ కూడా ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈరోజు మీకు అప్లికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది తెలియజేస్తామండి. అలానే ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. జెన్యూన్ జాబ్ చెప్పే వాళ్ళకి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఇక్కడ మనకు 3 రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు వేకెన్సీస్ అనేది ఎక్కువే ఉన్నాయి. 32 పైన ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు, 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళు 8 జాబ్స్ అనేది ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. 24,500 నుంచి ప్లస్ మీకు 19,000 వరకు ఇక్కడ ఇస్తారు. అడ్మినిస్ట్రేషన్స్ అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది. టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. టెక్నీషియన్లో మీరు కానీ చూసుకున్నట్టయితే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు, అలానే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు, అలానే అప్రెంటిస్షిప్ 3 years ఎక్కడైనా మీరు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రానిక్ అలానే మెకానికల్ చేసిన వాళ్ళు 21 పోస్టులు అయితే ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. 21,500 ప్లస్ మీరు కానీ చూసుకున్నట్లయితే 3% మీకు డిఏ కూడా ఇస్తారు. అలానే 82,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇక్కడ బీకామ్ చేసిన వాళ్ళు, బీబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో అప్లై కానీ చేసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అన్ని జాబ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ ఓవర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇలా ఉన్నటువంటి జాబ్స్ అనేది మేము ముందుకు తీసుకొస్తాం. మీరు అర్హులైతే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియచేయడం జరుగుతుందండి. ఓకే, అయితే క్వాలిఫికేషన్ అయితే మీకు అర్థమైంది. అలానే ఏజ్ లిమిట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఏజ్ అనేది ఎప్పటికి కౌంట్ చేస్తారు, 1/3/2025కి కౌంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని జాబ్స్ కూడా 28 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే ఏజ్ లిమిట్స్ అనేది. అలానే మనకు ఇందులో ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్టయితే +3 years, ఎస్సీ/ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్టయితే +5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తే +10 years అనేది కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా 38 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన చెప్పాను కదా, అలా ఉన్నప్పటికీ మినిమం మీకు ఏజ్ అనేది మీకు 18 years అనేది ఉండాలి. అలానే మ్యాక్సిమం 28 అనేది మీకు ఇక్కడ ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, Part 1 Part 2 అనేది ఉంటుందండి. అందులో తర్వాత వాళ్ళకి మీకు జాబ్ అనేది కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ అదర్ అలవెన్సెస్ అని నేను చెప్పాను చూడండి, డిఏ కావచ్చు, అలానే రూమ్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పాను చూడండి, అలానే మనకు డిఏ కావచ్చు, అలానే మనకు ప్రతి ఒక్కటి కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ కావచ్చు, అలానే పెన్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వరకు అయితే ఉంటుంది. ఎస్సీ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. మిగిలిన వాళ్ళకి ఇక్కడ 250 ప్లస్ జీఎస్టీ 18% అనేది యాడ్ అనేది అవుతుంది. అప్లై చేసుకోవాలని అభ్యర్థులు ఈ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మీకు నేను తెలియజేస్తాను. ప్రజెంట్ లొకేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్లో మీకు ఎక్కడ ఉంటుంది. 100% ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ఇది. మనం వీడియో చేసే ముందే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మార్నింగే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే జాయిన్ కాదో ఇప్పుడు కూడా మీరు తప్పనిసరిగా జాయిన్ అనేది అవ్వండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా మనం తెలియజేస్తుంటామండి. ఓకే, ఇంపార్టెంట్ డేట్లు మనం కానీ చూసుకున్నట్లయితే ఎప్పటివరకు ఉంది, 9 ఏప్రిల్కి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంత లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఆన్లైన్లో అప్లై లింకు మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్స్ ఉంటాయి. లేకపోతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఏం చేయాలి, గూగుల్ వెళ్ళేసి తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను, టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి.
ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది ఈరోజు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తెలంగాణ వాళ్ళకి. అలానే ఇక్కడ బెల్ కంపెనీ నుంచి ఇచ్చినటువంటి అప్డేట్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది మోర్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పూర్తిగా కూడా తెలుగులో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మ్యాటర్ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏ జాబ్స్ ఉన్నాయి, ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది, ఏ యాప్స్ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడే మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారండి. ఓకే, అలానే ఇక్కడ పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్, అప్లై లింక్, అప్సెల్ వెబ్ పేజ్ ఉంటుంది. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.